ఏపీలో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు సమావేశం ఏర్పాటు చేయనుంది. నిన్న ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితా తయారీ సహా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన ఈసీ రాజీవ్ కుమార్ బృందం ఇవాళ జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనుంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనుంది. ఏపీలో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు సమావేశం ఏర్పాటు చేయనుంది. నిన్న ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితా తయారీ సహా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన ఈసీ రాజీవ్ కుమార్ బృందం ఇవాళ జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనుంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. హరీష్, డీటెయిల్స్ ఏంటి? రెండో రోజు ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి సమావేశం విజయవాడలో జరగబోతుంది. ఈ రోజు సమావేశంతో రాష్ట్రంలో నిర్వహించేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి వివాదాలు, రాజకీయ పార్టీలు తెలియజేసినటువంటి అభిప్రాయాలు, వాటికి ఈసీ ఏ విధంగా వివరణ ఇచ్చింది, ఈసీ వివరణతో రాజకీయ పార్టీలు ఎంతవరకు సంతృప్తి చెందారు, ఈ మొత్తం వ్యవహారాలన్నీ కూడా వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు డీజీపీ, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడా కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమవుతుంది. రాష్ట్రంలో నెలకొన్నటువంటి శాంతి భద్రతలు, రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు సంబంధించి జరుగుతున్నటువంటి వివాదాలు, ఓటర్ల జాబితా పైన సిఎస్ కూడా ఎన్నికల సంఘానికి వివరాలు అందించేటువంటి అవకాశం ఉంది. సాయంత్రానికి మీడియా సమావేశంలో ఈసీ పూర్తిగా వివరాలను వెల్లడిస్తుందని చెప్పి కూడా అధికారులు వెల్లడించారు. పవన్, థ్యాంక్ యూ హరీష్.